అందరికీ నమస్కారం. మిత్ర న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. విశాఖలో ఈరోజు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే పూర్ణ మార్కెట్ అట్టుపళ్ళు విక్రయించే ఆటో స్టాండ్ వద్ద ఈరోజు ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. మేడే వేడుకలు జెండా వందనం అయిన తర్వాత చలి వేందనం స్టార్ట్ చేశారు. ఈ చిన్న ఎవరైతే వీధి విక్రయదారులు అలాగే రోడ్డు మీద దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో ఘనంగా చురుగ్గా పాల్గొని అన్ని విధాలుగా మాకు ప్రభుత్వం అండదండలు ఉండాలని, మాకు ఎటు ప్రోత్సాహం లేక ఎటు ఉపాధి కోల్పోవడం వల్ల మేము ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇలా జీవనం సాగించి మా కుటుంబాలను మేము పోషిస్తున్నామంటూ వాళ్ళు వాపోతున్నారు. మాకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయం అందించాలని కోరుకుంటున్నారు. నా పేరు గణేష్, నేను సిఐటియు ఆటో జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు మేడే ప్రతి ఆటో స్టాండ్లో కూడా ఒక పండగ వాతావరణంగా, పండగల్లాగా ప్రతి ఆటో స్టాండ్లో ప్రతి కార్మికులు కూడా మేడే తరఫున ఎర్రజెండాను ఎగరేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అసలు ఈ మేడే అనేది దేనికి జరుపుకుంటున్నామంటే కార్మికులందరూ ఐక్యం కావాలి, కార్మికులందరూ కూడా ఒక బాట మీద నడాలి. అలాగే ఏదైతే ఈ జెండా అనేది ఎలాగొచ్చిందంటే అమెరికాలో చికాగో నగరంలో ఒక కార్మికులందరూ కూడా 8 గంటల పనిదినం కావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ పోరాటం స్ఫూర్తిలో అక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఉన్న కార్మికులు కాలిస్తే ఆ రక్తం నుంచి పడుతున్న అక్కడ కార్మికులు కొన ఊపుతున్న ఆయన ఆ వేసుకున్న వైట్ షర్ట్ని తీసుకొచ్చి ఈ ప్రతి మేడే కూడా ఎర్ర జెండా ఏర్పడింది. ప్రతి మేడే కూడా ఒక సంక్రాంతి పండుగను మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అదే రూపంలో ప్రతి ఆటో స్టాండ్లో కూడా ప్రతి దగ్గర కార్మికులు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు అందరూ కూడా ఒక ఐక్యంగా ఉండి మేడేని ఒక సంబరాలుగా చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఆ కార్మికుడు చనిపోతున్న కొనుగోలు నినాదాన్ని ఇచ్చారు. ఆ దాని స్ఫూర్తితోనే ఈ రోజు ప్రతి స్టాండ్లో కూడా మనం మేడే తరపున జెండాలు ఎగరేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకువస్తా ఉన్నాం. కానీ ఈ రోజు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది, అంటే 8 గంటల పనిదినం సాధించుకున్న ఆటో వాళ్ళు అందరూ అనుకుంటారు మనకి 8 గంటల పనిదినంత పని ఉంది, మనకు ఓపుకుంటే పని చేస్తాం రాత్రి 2 గంటలు. కానీ మనం ఈ రోజు ఉన్న ర్యాపిడ్ ఓపెన్ వలన ఈ రోజు ఆటో కార్మికులు బేరంగా ఒక్కో రోజు బోని కూడా లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ ఇంట్లో ఒకళ్ళు పనిచేస్తే ఈ రోజు కుటుంబం నడదు. ఇంట్లో ఉన్న మహిళలు కానీ ఎవరైనా కానీ ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తారు, హోటల్స్లో పనిచేస్తారు, వాళ్ళకి కూడా ఈ రోజు 8 గంటల పనిదినం లేకపోతే తెల్లవారు మన పిల్లడు ఇంట్లో పడుకునేటప్పుడు కనబడకుండా వెళ్ళిపోతాం, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఇంటికి వస్తాం. మరి మధ్యలో నా పిల్లడు బాగున్నాడా బాగోలేడా అని ఎవరికి కూడా తెలియదు. మరి అవన్నీ తెలుసుకొని బాధ్యతగా 8 గంటల పనిదినం చేస్తే కనీసం రాత్రి 6-7కి ఇంటికి వచ్చే పిల్ల మంచి బాగో చదువులు అవన్నీ కూడా చూడడం అవుతాయి. అదే 8 గంటల 12 గంటల పనిదినం పెట్టి ప్రభుత్వం దానికి తగిన వేతనం కూడా ఇవ్వాలి కదా. మీరు ఇచ్చే జీతం తక్కువ 12 గంటలు పని చేయమని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఇంట్లో ఒక మనిషి పనికి వెళ్తే కుటుంబం నడదు. ఇంట్లో మొగుడు పిల్లలు ఇద్దరు కూడా కుటుంబం వెళ్తే గడుస్తుంది. అలాంటి పనిదినాన్ని 8 గంటల పనిదినాన్ని ఆ రోజు ఏదైతే ప్రాణ త్యాగాలు చేస్తారో వాళ్ళ స్ఫూర్తితో ఈ రోజు ఎందుకు పనిదినాన్ని సాధించుకున్నాం. దాన్ని ఈ రోజు అంతా కార్మికుల ఐక్యతగా ఉండి మన ఐక్యతను మన ఏదైతే హక్కులను కాపాడుకోవడం కోసం మనం ఏవైతే పిలుపునిస్తున్నాం ఆ పిలుపుని ప్రత్యేకంగా అందరూ కూడా సమీకరణ కలిగి ప్రతి పిలుపుని కూడా మీరు అందరూ జయప్రదం చేయాలని కోరుతూ ఇప్పుడు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు నానాజీ, నీలమంబ ఆర్టిషన్ సెక్రటరీని. ఈరోజు మేడే సందర్భంగా మేడే నాయకులు తిరగడం జరిగింది. అలాగే మా బాధలు కూడా మేడే ద్వారా తెలియపరిచి మన నాయకుల ద్వారా కలెక్టర్ గారు కానీ ఇదే కానీ రూపటి కానీ ఇది కానీ తెలియపరిచి ఆటో డ్రైవర్లు కొద్ది బాధలు గుర్తించి కలెక్టర్ గారు కూడా మాకు న్యాయం చేకూరుస్తారని, అలాగే మా నీలమంబ ఆర్టిషన్ డ్రైవర్లు కూడా మా కమిటీ తరఫున ఏమైనా సరే తప్పులుగా ఉంటే మన్నించవలసిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మా స్టాండ్ డ్రైవర్కి నాయకులకి తెలియజేస్తున్నాం. నా పేరు భీంపల్లి రామ్ అండి, వీధి విక్రయదారు కార్మిక ఫెడరేషన్ ఏఐటీసీ అనుబంధం విశాఖ జిల్లా సమితి నేను కో కన్వీనర్ వ్యవహరిస్తున్నాను. మాకు వీధి విక్రయదారులకి ఏదైతే మాకు చట్టం ఉందో సుప్రీంకోర్టు ఆదేశం చట్టం ఏదైతే అంబేద్కర్ ఏదైతే చెందారో దాంట్లో పొందుపరిచిన చట్టం అనమాట అండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా మాకు వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, వెండింగ్ జోన్లు ఇవ్వాలని కానీ ఇవన్నీ మాకు సదుపాయాలు కల్పించాలని మాకు చెప్పారు. సో ఇవన్నీ వీళ్ళు చేయకుండా ఏదో సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు వెండింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అనేసి అన్నీ జరిగాయి, మేము పెట్టుకోవడం జరిగింది. కానీ
పెట్టుకుని ఇప్పుడు 6 నెలలు దగ్గర అయినా సరే మాకు వెండింగ్ సర్టిఫికెట్లు మాకు స్ట్రీట్ వెండర్ కార్డులు ఇవ్వడం జరగట్లేదు. ఆ కార్డులు ఇవ్వలేనట్లయితే మాకు పోలీసులతో ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే మాకు స్ట్రీట్ వెండర్ కార్డులు ఇవ్వాలని, ఇప్పుడు ఏదైతే ఫుడ్ కోర్ట్ తొలగించి ఏదైతే ఫుడ్ కోర్ట్ ఇవ్వడం అది చేస్తున్నారో, వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారో, ప్రతి ఒక్కరిని 8 జోన్లను కూడా వెండింగ్ జోన్లు తయారు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మరి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారంగా టీవీసీ కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తే ఉన్నారో, ఇప్పుడు కొట్టి టీవీసీ కమిటీ ఏర్పాటు చేయడం జరగలేదు. కాబట్టి టీవీసీ కమిటీ ఏర్పాటు చేయాలి, అది కూడా ఎలక్షన్ మధ్యంలోనే చేయాలనేది మా ఏఐటీసీ వీధి విక్రయదారులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మేడే రోజు సందర్భంగా. కాబట్టి ఇవన్నీ జీవీఎంసీ వారు గుర్తించుకొని వీళ్ళు ఏం చేయాలంటే ఏ విధంగా అంత తొందరగా నిర్ణయం తీసుకొని మా పేద బతుకుల్ని వాళ్ళు న్యాయం చేస్తారని మేము మేడే సందర్భంగా నేను ప్రజల ప్రకారంగా నేను మనం చేసుకుంటున్నాను. నా పేరు ఎడ్డి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరియు విశాఖ జిల్లా నిర్మాణ ఇన్ఛార్జిగా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు మేడే సందర్భంగా జీవీఎంసీ అధికార యంత్రాంగం, ఈ జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ అయిన ఆయన ద్వారా మాకు వీధి విక్రయదారులకి ఆన్లైన్ కార్డులు ఏదైతే సర్వే చేశారో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, ఇదేదో మేమేదో చెప్పేస్తే చేసే దాతలు కాదు. కానీ ఈరోజు వాళ్ళ గుర్తులను డేటా పెట్టుకొని ఈ రోజు వరకు ఒక పక్క పోలీసులు, ఒక పక్క మున్సిపాలిటీ వాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. కిందటబడి పైన ఇక్కడ ఉండకూడదని ఆపరేషన్ తగత్తో కూడా అడ్డు పెట్టి చాలామందిని తొలగించేస్తున్నారు. ఇది దుర్మార్గంగా జరుగుతుంది. దీన్ని వెంటనే ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్గా మేము రెడీగా ఉన్నాం. వీధుల వారుగా వార్డు స్థాయిలో రేపు ఉద్యమాన్ని రూపుదిద్దడానికి ఏ ఆన్లైన్ అయితే చేశారో ఆన్లైన్ చేసిన ప్రతి డేటాను కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము తేవడం జరిగింది. దీన్ని మేము అన్ని కార్మికులకి అందించి కార్మికుల ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి రేపు ఈ పట్టికలు పంపించి ఇమీడియట్లో భద్రతగా ప్రతి కార్మికులకి భద్రత కల్పించేలాగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఏఐటీసీగా ఈ మేడే సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.